నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. సిబిఐ అసహనం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో ఇల్లాజికల్ ఇర్రేషనల్ రీజన్స్ మెన్షన్ చేయడం మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది మేజర్ డెవలప్మెంట్ అటు చూస్తే. మరి ఇంత ఇదిగా కోర్టు తీర్పుల్ని ధిక్కరించేలాగా లేక వక్రీకరించేలాగా వ్యాఖ్యలు చేయటం, డిశ్చార్జ్ పిటిషన్స్ వేయటం ఏంటని చెప్పేసి నిలదీసింది. సిబిఐకి ఒక రకంగా తల కొట్టేసినట్టు ఇదిలా ఉంచితే మరోపక్క హోంమంత్రి వంగల్పూడి అనితని వైఎస్ సునీత గారు కలిసి దర్యాప్తుని వేగవంతం చేయాలి, నిందితులు బలాదూరు తిరిగేస్తున్నారు, ముద్దాయిలు నిందితులు అందరూ బలాదూరు తిరిగేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉచ్చు బిగుసుకుంటోంది. ఇవన్నీ కాక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సినిమా చూపించాలని జనసేనాన్ని ఫిక్స్ అయిపోయారు. జనసేనలోని గబ్బర్ సింగ్ బయటకు వచ్చేసరికి ద్వారంపూడికి ఒక లిటరల్గా తడిసిపోతున్నట్టు అక్కడి నుంచి వార్తలు. వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే రామ్నాథ్ గారు. అలాగే మన జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఊట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రెండు లీగల్ యాంగిల్స్ అండి రజనీ గారు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కదలిక కనిపించింది. సిబిఐ మీద కొరడా ఝుళిపించింది సుప్రీంకోర్టు. ఏమంటారు మీరు? సెంట్రల్ అంటే బీజేపీ అంటే సెంట్రల్ అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశ్వభారతి హాస్పిటల్ గేట్ దాకా వచ్చిన సిబిఐ వారు నోటీస్ కూడా ఇవ్వలేకపోయారు. అది కూడా A8 ఎక్కడో ఉండే అవినాష్ రెడ్డి గారికి. A8నే తాకలేదు అంటే A1 దాకా రాగలుగుతారా అనే ఒక సంశయం ఉండేదండి. అదే రకంగా మేము కోర్టులో ఎప్పుడన్నా ఎవరన్నా క్లయింట్ అటెండ్ అవ్వకపోతే, అమ్మా ఇది రెండోసారి మూడోసారి అటెండ్ అవ్వకపోతే వారెంట్ ఇష్యూ చేసేస్తారు జడ్జి గారు, మేము కాపాడలేము, ఇది చాలా రోజులు పెండింగ్ అయిపోతుంది అని మేము బెదిరించే వాళ్ళం క్లయింట్స్ని. ఏమమ్మా మరి అన్ని మర్డర్లు చేసిన వాళ్ళు, అన్ని కేసులు వేల కోట్లు దండుకున్న వాళ్ళు మరి వాళ్ళని అయితే ఇడిచిపెడతారా? మాకో చట్టం వాళ్ళకో చట్టం రాసిందే రాజ్యాంగం అని చదువుకోని వారు, చదువు తెలియని వారు మమ్మల్ని అడుగుతుంటే మాకు అర్థమయ్యేది కాదు. 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోతుంది కేసు అంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే సంజీవ్ ఖన్నా గారు సీరియస్ అయ్యారు, ఇక్కడ 6 జడ్జిలు మారిపోయారు, కానీ అదే వ్యక్తి నుంచుని ఉన్నారు. సో పదవి ఉన్నప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా. మనకి ఎందుకంటే రాష్ట్రపతి పండుగకి రాజ్యాంగం రాయలేదు కదండి. ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అనుకునే విధి విధానాలను బట్టి ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఈరోజు అసెంబ్లీలో అంటే మాకు ఒక రోల్ మోడల్ ఉండేవాళ్ళండి తరిమల నాగిరెడ్డి గారు. అందరూ ఎమ్మెల్యే అవడం కోసం తప్పన పడితే ఎమ్మెల్యేని తృణప్రాయంతో వదిలేసి అసెంబ్లీ అంటే బాతాకాని సెంటర్లా లేకపోతే చేపల మార్కెట్లా అంటూ తాకట్టులో భారతదేశం అనే ఒక బుక్ రాస్తారు. ఈరోజు ఎవరైనా సరైన నాయకుడు ఉంటే తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అనే ఒక బుక్ రాయొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు కానీ అక్కడ యాక్షన్ జరగట్లేదు. అంటే ప్రభుత్వం ఫామ్ అయ్యి 52 రోజులు 50 రోజులు 60 రోజులు ఇలా జరుగుతుంది. యాక్షన్ అంటే కక్ష సాధింపు వీరు చేయాల్సిన పని లేదండి. ఎవరిని ఎవరు కక్ష సాధింపు అక్కర్లేదు. సిబిఐ తన పని తను చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు వారు కల్పించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో పోలీసు వారు సిబిఐని రానివ్వలేదు. తెలంగాణ కోర్టు ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసినప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. మీకేంటంత అత్యుత్సాహం ముద్దాయిని కప్పెట్టి కాపాడడానికి? సిబిఐ విషయాల్లో మీరెందుకు చొరవ తీసుకుంటున్నారంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి చివట్లు పెట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి, ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోకూడదు. 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటరీ, జ్యుడిషియరీ. లెజిస్లేటరీ విషయంలో ఎగ్జిక్యూటరీ, జ్యుడిషియరీ ఇలా ఒకళ్ళతోకళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. జ్యుడిషియరీ అంటేనే ఒక ఇండిపెండెంట్ బాడీ, ఎవరు దీన్ని ప్రభావితం చేయలేరు అని. కానీ ఈరోజు గతంలో కూడానండి గాలి జనార్దన్ రెడ్డి గారి టైంలో కూడా ఒక జడ్జి గారిని నిలబెట్టి కొనేసి అది బయటకు వచ్చి ఎలిగేషన్ అయిపోయింది. సో ఇటువంటి విషయాల్లో కొంత జ్యుడిషియరీ వ్యవస్థను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? ఎందుకు అలా బలవంతపు బెయిల్స్ వేస్తున్నారు? A8తో కేసు ఎందుకు ఆగిపోయింది? 9, 10, 11 ఎప్పుడు కనుక్కుంటారు? అప్పుడంటే ఆయన బిజీగా ముఖ్యమంత్రి హోదాలో బటన్ నొక్కుతూ ఉన్నారు.
శుక్రవారం నేను రాలేను, ఖర్చులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ రోజు ఖాళీగా అదే ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తూ నా కార్యకర్తలు కాదు నన్ను కాల్చండి అంటే ఈయనేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నాడా? ఏదో బ్రిటిష్ వాళ్ళని ఒకే గుళ్ళు ఒకేసారి ఎక్కువ పెట్టండి అంటుంటే మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న సంజీవ్ ఖన్నా గారు, న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు నిన్న అసహనం వ్యక్తం చేశారు కదా, దీని మీద ఫర్దర్గా ఏమన్నా సిబిఐలో కదలిక వచ్చే అవకాశం ఉందంటారా? సిబిఐలో కదలికలు రావాలి సార్, లేకపోతే రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాల మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతారు, సిబిఐ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతారు. ఆయనకి తెలుసు సార్, ఆయన అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కేసులు త్వరితగతిన చూడాల్సిందే, డే టు డే ఎంక్వైరీ వేయాల్సిందే. మీ అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. పాచికలు వేశారా? పంచాంగాలు ఏమైనా తిరగదిప్పి చూసారా? మరి ఎలా చెప్పారు అని ఈ రోజుకి సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో పిలిచి అడగదేంటండి? ఏటూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు, ఇంకొక ఆయన పాపం ఆయనైతే ఏకంగా గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్పారు, ప్రెస్ మీట్ ఇచ్చారు, ఎవిడెంటరీ డాక్యుమెంటరీ. ఆయన అడిగి నీకెలా తెలిసే ఆ గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని చెప్పావు, నీకు ఎవరు ఫోన్ చేశారు, నైట్ ని ఏ కాల్స్ యాక్టివేషన్ లో ఉన్నాయి, మీరందరూ వాట్సాప్ ఎందుకు యాక్టివేషన్ లో ఉంది, వీడియో కాల్స్ చూసారా, ఏదైతే కేసుని లైవ్ లో చూసారా, జూమ్ చేసి చూసారా అని అడగాలి కదా. సో ఇక్కడ త్వరితగతిన జరగబోతుంది. జరగకపోతే ప్రజలు ప్రభుత్వం మీద కూటమి ఒకలంటే ఇంకొక మేజర్ క్వశ్చన్ అండి, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. సునీత గారు నిన్న హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, వంగల్పూడి అంత గారిని కలిసి మళ్ళీ చెప్పుకొచ్చారు పాపం, ఫ్రమ్ ఏది బ్యాక్ టు స్క్వేర్ అని వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఎలా జరిగింది ఏంటని. ఎందుకని మీ వైపు నుంచి మరి ఆ కదలిక కనిపించట్లేదు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం నుంచి. సార్ 100% సార్, ఈ రోజు ఆమె ధైర్యంగా వచ్చి హోమ్ మినిస్టర్ని కలిసింది. 5 సంవత్సరాల్లో సుచరిత గారిని కలవలేకపోయింది, తానేటి వనిత గారిని కలవలేకపోయింది. కానీ ప్రభుత్వం మారింది, నాకు న్యాయం దొరుకుతుంది అంటూ కలిసింది. కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేసు సిఐడి దాటి సిబిఐకి వెళ్ళిపోయింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు, కానీ సిబిఐ వారు వచ్చి ఇక్కడ ఉండే వీరులని లేకపోతే నేరగాళ్ళని అరెస్టు చేస్తున్నప్పుడు గతంలో విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట గస్తీ కాసింది చూడండి రాష్ట్ర పోలీసులు. లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయలేము, సిబిఐ వారు మీరు రాకూడదు అంటూ వీధి రౌడీలు ఎండాకాలంలో కూలర్లు పెట్టుకొని సాపలు వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చున్నారు చూడండి. ఆ మాదిరిగా ఇక పైన జరగదు. అమ్మ మీకు సిబిఐ చొరవ తీసుకొని అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తాలన్నా అంటే ఆయన అంటారు, అప్పుడు నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారని, ఆయన భాష ఆయనకే. సో ఆ రకంగా ఆయన్ని తీసుకుని వెళ్లాల్సి వచ్చినా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏమి ఇబ్బంది లేదు, నేను చక్కగా నిర్వహిస్తాను, ఎవరు వస్తారో రమ్మనండి, ఎవరిని తీసుకెళ్తారో తీసుకెళ్ళమనండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, లా అండ్ ఆర్డర్ని ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తాను. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది, ఎందుకు మీ యంత్రాంగం జాప్యం చేస్తోంది ఈ విషయంలో? సార్ మీకు అదే చెప్తున్నాను సార్, ఇది రాష్ట్ర పోలీసులు చేయాల్సింది కాదు, పరిధి దాటి సిబిఐ చేసేది. సిబిఐకి మేము సహకరిస్తామంటూ అనిత గారు ఈ రోజు సునీత గారికి అష్యూరెన్స్ ఇచ్చారు. సిబిఐ చేయాలి అంటే సెంట్రల్ విజిల్ వేయాలి, సెంట్రల్ దలుచుకోవాలి, లేకపోతే ఇంకొకటి బీజేపీ నుంచి ఒక మాట రావాలని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. 8తో ఆగనివ్వకండి, వివేకానంద రెడ్డి గారిని కేసు తిరగదోడించండి అంటే ఇప్పుడే కదా ప్రభుత్వం ఫామ్ అయింది. సో ఇప్పుడిప్పుడే సుప్రీంకోర్టు సీరియస్ అవుతుంది. ఇక రేపో మాపో వారెంట్ ఇష్యూ అవబోతుంది. అదే రకంగా ఆంధ్ర పోలీసులు సపోర్ట్ చేయబోతున్నారు. ఇక్కడ అల్లకల్లో ఏమి జరగకుండా, బస్సులు గట్రా తగలబెట్టకుండా, పులివెందులంతా అల్లకల్లలో అవ్వకుండా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి. సార్ అరెస్ట్ అంటే మీరు బటన్ నొక్కినంత తేలిక కాదు సార్. అక్కడ అరెస్ట్ అవుతున్నారని ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తే పులివెందుల్లో కొన్ని లక్షల మంది పోలీసులను దించాలా, సెంట్రల్ ఫోర్స్ దించాలా, లేకపోతే కడప ఈ రకంగా అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఇంత కష్టకాలంలో కూడా గెలిచాడు అంటే ఆయన బలం ఉందా, భయపెట్టి గెలిచాడా, లేకపోతే మందిని తెచ్చుకుంటాడా, మందలుగా వస్తాడా, నాకు ప్రోటోకాల్ 500 కావాలి 900 కావాలంటాడు ఏంటండి? గతంలో ఆయన మీద ఏమన్నా దాడులు జరిగి రైట్, మీరు ఒక మాట చెప్పారు, బీజేపీ నుంచి ఒక మాట రావాలి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కేంద్ర బీజేపీ నుంచి ఒక మాట వస్తే గానీ రాష్ట్ర పోలీసులు కదిలే పరిస్థితిలో లేనంత నిస్సహాయ స్థితిలో